ప్రియులారా, యోనా గ్రంథము 3వ అధ్యాయము 1-10 వరకు ఉన్న వాక్యములను ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన అంశం ఏంటంటే దేవుని రెండవ అవకాశం, మారు మనసు యొక్క శక్తి. ప్రియులారా, ఈ మెసేజ్ని పూర్తిగా వినడానికి మీరు పెద్ద వీడియోలు చూడగలరు. ప్రియులారా, నేడు దేవుడు మనకు రెండవ అవకాశం ఇస్తున్నాడు. ఆయన దేవుడు ప్రేమ, కరుణ ఎంత గొప్పవి అంటే మనం ఎన్నిసార్లు దారి తప్పినా ఆయన మళ్ళీ మళ్ళీ మనల్ని పిలుస్తున్నాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం ఈ సత్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. దేవుని మాటను ధిక్కరించి పారిపోయిన యోనాకు రెండవసారి దేవుడు పిలుపునిచ్చాడు. యెహోవా వాక్యము రెండవసారి యోనాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నీవు లేచి నినివేయను ఆ గొప్ప పట్టణమునకు పోయి నేను నీతో చెప్పిన ప్రకటన దానిని గూర్చి చేయుము. యోనా 3:1-2. ఈరోజు దేవుడు మనకు కూడా ఒక రెండవ అవకాశం ఇస్తున్నాడు మిత్రమా. ఆ అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి? రెండవది విధేయత. దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. అప్పుడు యోనా యెహోవా మాట చొప్పున లేచి నినివేకు వెళ్ళెను. యోనా 3:3. యోనా మొదటిసారి పారిపోయాడు. చేప కడుపులో ఉండి మరణపు అంచులను చూసిన తర్వాత దేవుని రెండవ పిలుపుకి విధేయుడయ్యాడు. బైబిల్ ఉదాహరణ, సౌలు దేవుని చిత్తాన్ని ధిక్కరించి దెబ్బతిన్నాడు. 1 సమూయేలు 15. కానీ ఆ తర్వాత దావీదు తాను పాపం చేసినప్పుడు దేవుని ముందు పశ్చాత్తాపపడి తిరిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని పిలుపును వినడానికి మనకు చేప కడుపు లాంటి కష్టాలు రావాలా? లేదా దేవుని కరుణను గ్రహించి స్వచ్ఛందంగా లోబడాలా? మన విధేయత దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. మూడవది, నినివే వారి మారు మనస్సు ప్రకటించిన వాక్యానికి స్పందన. నినివే వారు దేవుని నమ్మి ఉపవాసం ఉండవలనని చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. యోనా కేవలము ఒక చిన్న వాక్యం మాత్రమే ప్రకటించాడు, ఇక 40 దినములకు నినివే పడద్రోయబడను అని. ఇందులో అద్భుతాలు లేవు, గొప్ప ఉపదేశాలు లేవు, కేవలం దేవుని తీర్పు గురించిన మాట మాత్రమే. బైబిల్లో ఉదాహరణ, అపోస్తలుడైన పేతురు ఒక ప్రసంగముతో 3000 మందిని క్రీస్తు వైపు తిప్పాడు. దేవుని వాక్యమే శక్తివంతమైనది. రాజు కూడా తన సింహాసనం దిగి గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి జంతువులకు కూడా ఆహారం పెట్టకుండా మారు మనసు పొందమని ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఇది నిజమైనటువంటి హృదయ పరివర్తన, పశ్చాత్తాపం. మన హృదయాలు నినివే వారి హృదయాల కంటే కఠినంగా ఉన్నాయా? మనం ఎన్ని ఉపదేశాలు వింటున్నాం, ఎంత వాక్యం చదువుతున్నాం, అయినా మార్పు రావడం లేదు కదా. నాలుగవదిగా, దేవుని కరుణ, యేసుతో పోలిక. వారి క్రియలను అనగా వారు తమ దుర్మార్గమును విడిచి మల్లుట దేవుడు చూచి తాను వారికి చేయదలిచిన కీడు విషయమై పశ్చాత్తాపపడి ఆ కీడు వారికి చేయక మానెను. యోనా 3:10. దేవుని మనసు మారలేదు, వారి హృదయం మారింది. దేవుడు కఠినమైన వాడు కాదు, ఆయన ప్రేమగలవాడు. మారు మనసు పొందినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. యేసుతో యోనా పోలిక. యోనా కేవలము తీర్పును ప్రకటించాడు, కానీ యేసుక్రీస్తు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని బోధించాడు. మార్కు సువార్త 1:15. ఆయన కేవలము తీర్పును ప్రకటించడమే కాదు, ఆ తీర్పు నుండి తప్పించే రక్షణ మార్గాన్ని, శిలువ మార్గాన్ని, పునరుత్థానాన్ని స్వయంగా చూపించాడు. యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు. పాపము నుండి మళ్ళినప్పుడు దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఆ క్షమాపణను అడుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ముగింపు ప్రార్థన. మనము నినివే ప్రజల వలె దేవుని వాక్యం విని వెంటనే స్పందిద్దాం. యోనా వలె దేవుని పిలుపుకు విధేయులవుదాం. మన కఠిన హృదయాలను ఆయన పాదాల చెంత పెట్టి, ప్రభువా, నాకు రెండవ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీ వాక్యం విని నా పాపాలను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి
నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.